యేసే నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధమైన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ భూమి మీద మనము పుట్టాము, మన ఉనికి ఉన్నది అని అంటే కేవలము ప్రభుని స్తుతించడానికి, ప్రభుని మహిమపరచడానికి ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్, ఈ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయన యొక్క సన్నిధానములో ఆయన మనం గనపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఆయన యొక్క దీనదాసురాలుగా ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచి తగ్గించుకొని అల్పురాలను, అయోగ్యురాలను దేవుడు మరి వాడుకుంటున్న రీతిని బట్టి ప్రభువుని గనపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క చక్కటి అవకాశం ఐబిఎం చర్చ్ నందు మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్ద పాస్టమ్మ గారికి, అలాగే పాస్టర్ గారికి, చిన్న పాస్టమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలను ఇంకా ఆశీర్వదించాలని మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఐబిఎం చర్చ్ సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు కూడా ప్రత్యేకంగా యేసయ్య నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. చాలా సంతోషం అండి. దేవుడు ప్రతి దినము కూడా మీతో మాట్లాడుతూ ఉన్నారు. మరి సంఘంలో నుంచే మరి అనుభవము కలిగిన పెద్దలు మాట్లాడుతున్నారు, దైవ సేవకులు మాట్లాడుతున్నారు, బయట నుంచి వచ్చి సేవకులు మాట్లాడుతున్నారు. సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ప్రతిరోజు ఆత్మీయ ఆహారము మీకు పెడతా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఒకరోజు అన్నం తినకపోతే మనం చాలా నీరసం అవుతాం కదా. అలాగే భౌతికంగా ఒక్కరోజు తినకపోయినా ఎంతో నీరసం పడుతూ ఉంటాం. అలాంటిది ఆత్మీయంగా కూడా అంతే. మనము ఏ రోజైతే వాక్యం వినమో, ఏ రోజైతే వాక్యం చదవమో, ఏ రోజైతే ప్రభుతో మనము సమయాన్ని గడపమో వెంటనే మనకి నీరసం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. వెంటనే అనారోగ్యం ఒకటి రావటం మాత్రమే కాదంట, అపవాదికి కూడా మనము అవకాశము ఇచ్చిన వారం అవుతాం. కాబట్టి అటువంటి అవకాశాలు అపవాదికి ఇచ్చే పరిస్థితి లేదు. దేవుని యొక్క సన్నిధానములో చక్కగా ఈ యొక్క 40 రోజులు ధ్యానాలు సంఘమునందు కలిగి ఉన్నందుకు ప్రభు నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలు పొందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయమున తండ్రి, అల్పురాలను, అయోగ్యురాలను ప్రవ్వ, ఎందుకు పని చేయని దానిలో లోకములో అయ్యా తండ్రి నాయన ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్నో విధాలుగా నా తండ్రి అయ్యా తండ్రి సంభవించినప్పటికీ కూడా ప్రభువా, నీ ఉచితమైన కృప చేత ఆదరించి బలపరిచి అయ్యా నా తండ్రి నాయన నడిపించుకుంటున్న రీతిని బట్టి మీకు వందనములు. అయితే నీ వాక్యము బలమైనదయ్యా, శక్తివంతమైనది. అనుదినము మేము వినుట వలన, ధ్యానించుట వలన మా యొక్క మూలుగులకు, ఎముకలకు శక్తి కలుగుతూ ఉన్నది ప్రభువా. అటువంటి వాక్యం ఎత్తి నాతో మాతో మాట్లాడి బలపరచమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. చాలా సంతోషం మీ అందరిని చూడడం. అందరు బాగున్నారండి? రైట్. ఒక చిన్న పాప, 6 సంవత్సరాల పాప మరి తాడేపల్లిగూడెంలో హై స్కూల్లో చదువుతూ ఉన్నది. అయితే ఆ పాప స్కూల్లో ఈ యొక్క అసెంబ్లీ జరుగుతూ ఉండగా కళ్ళు తిరిగి అకస్మాత్తుగా పడిపోయింది. వాళ్ళ తల్లి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ నాకు చెప్తే ఆ విషయం నాకు అర్థమైంది. కళ్ళు తిరిగి పడిపోయిందంట. బాగా ఎండ ఉన్నది. ఇక టీచర్స్ గబగబా పరిగెత్తుకుంటా తీసుకొని ఆ పాపను తీసుకొని పేరెంట్స్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపను జాయిన్ చేస్తే డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే చాలా ఎనిమిక్గా ఉంది, బ్లడ్ చాలా తక్కువ ఉంది, 4 పాయింట్స్ ఉన్నాయండి. పాప మరి ఇటువంటి పరిస్థితుల్లోంచి పైకి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించాలి అని చెప్పేసి అన్నారట. వెంటనే వాళ్ళమ్మ చాలా భయపడిపోయి, బాధపడిపోయి డాక్టర్ గారితో అన్నదంట, అయ్యా లేక లేక ఈ పాపని దేవుడు మాకు ఇచ్చాడు, 16 సంవత్సరాల తర్వాత ఈ పాప మాకు పుట్టింది, అలాంటిది మీరేంటండి ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు అని అంటే, పాప చాలా వీక్గా ఉన్నదమ్మా, ఉండాల్సిన వెయిట్ కంటే చాలా తక్కువగా ఉన్నది, మరి ఏమి మీరు ఆహారం పెట్టలేదా ఏంటి,
పాప ఎంత వీక్ అయిపోయింది అనగానే ఇంకా తల్లి బాగా ఏడుస్తూ బాధపడుతూ తన భర్తకు ఫోన్ చేసి అందంట, మరి పాప చాలా నీరసంగా ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, ఇలా ఉంటే కష్టం అని చెప్పేసి డాక్టర్స్ అన్నారు, మరి బ్లడ్ ఎక్కించాలి అని చెప్పారు అని చెప్పేసి అందంట. వెంటనే వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో మధ్యాహ్నం సెలవు పెట్టి ఆయన గబగబా హాస్పిటల్కి వస్తే, మరి వాళ్ళ నాన్నగారు బ్లడ్ ఈ పాప బ్లడ్ ఒకటే గ్రూప్ అవ్వటం వలన డాక్టర్ గారు అన్నారంట, అయ్యా మీ పాపకి మీరు బ్లడ్ ఇవ్వండి అని చెప్పి. వెంటనే మరి వాళ్ళ నాన్నగారు బ్లడ్ తీసుకొని తర్వాత ఎక్స్చేంజ్ చేసి మరి పాపకి ఇవ్వడం, తర్వాత సంతోషంగా వారు ఇంటికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ తల్లి వచ్చి సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, రక్తంలో ఏమున్నదంట, ప్రాణం ఉన్నది. రక్తమే దేహానికి ప్రాణము. అసలు ఈ ప్రాణము చాలా విలువైనది. అంటే ఈ ప్రాణం ఎక్కడ ఉన్నదంటే రక్తములో ఉన్నది. ఇప్పుడు ఈ రక్తము కోసమే కదా ఈ 40 రోజులు ధ్యానాలు చేస్తున్నాం మనం. ఎంతో అద్భుతమైన రక్తము, ప్రశస్తమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, దేవుని రక్తము ఎవరిలో ఉన్నదంటే యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తు సమస్త మానవ జాతి కోసం. అందుకని యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను అంటా ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకెళ్ళే దేవుని గొర్రెపిల్ల. నేను చూస్తున్నాను, ఒక యవనస్తుడను చూస్తూ ఉన్నాను నేను. అదిగో లోక పాపమును ఆయన మోసుకెళ్తాడు. ఆ పాపము కొరకు, లోక పాపము కొరకు ఆయన రక్తాన్ని చిందించబోతున్నాడు. అదిగో గొర్రెపిల్ల రక్తము చిందించబోతా ఉన్నాడు అని అంటే, ఏమయ్యా ఆ రక్తం నాకేం పని చేస్తుంది? యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఎక్కడో నజరేతులో, ఎక్కడో ఊరిలో యెరూషలేములో ఆయన రక్తము కారిస్తే, ఆయన ఒక మనిషిగా, యేసుగా ఈ భూమి మీద చరిత్ర కలిగి ఉన్న వ్యక్తి ఆయన అయితే, ఆయన రక్తము 2000 సంవత్సరాల తర్వాత నాకేమో పని చేస్తుంది? ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు రక్తము చాలా ఓల్డ్ అయిపోయిందండి, పాతదైపోయిన రక్తానికి శక్తి ఎక్కడిది అని చెప్పి అంటున్నాడు. అంటే దైవజనుడు ఆన్సర్ చేస్తున్నాడు, పాత రక్తం అయిపోయిందని నువ్వు అంటున్నావా, శక్తి లేదు అని అంటున్నావా? అయితే ఈ యొక్క యేసు రక్తము పాతదైపోయి శక్తి లేకుండా ఉంటే, మరి నీ యొక్క పాపములు కడగబడటానికి ఈరోజు అదే రక్తములో నీ పాపములు కడుగుకున్నప్పుడు నీకు పవిత్రమైన హృదయము, నీతియుక్తమైన హృదయము, జీవితము ఎలా వస్తుంది నీకు అని అంటే, ఏమో నాకు తెలియదు, ఏదో వాళ్ళు చెప్పారు నేను నమ్ముతున్నాను అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు దగ్గర కూర్చోపెట్టుకొని అన్నాడంట, యేసు ప్రభు రక్తం ఎప్పుడు పాతదవదు, ఎప్పుడు స్వచ్ఛముగా, ఎప్పుడు లైవ్లీగా ఉంటుంది అని చెప్పాడట. ఆమెన్, హల్లెలూయా. నీ రక్తము నా రక్తము గడ్డగడుతుందేమో కానీ యేసుక్రీస్తు రక్తము మాత్రం ఎప్పుడు పాతదవదు, అది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఆ రక్తములో దేవుని యొక్క లైఫ్ ఉన్నది కాబట్టి, సృష్టికర్త అయిన దేవుని యొక్క జీవము, ప్రాణము ఆ రక్తములో ఉన్నది కాబట్టి ఆ రక్తము ఇక పాతది అవ్వదు. ఆమెన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు ఈ యేసు రక్తానికి అంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంత లైఫ్ ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఇప్పుడు చూడండి, నా శరీరములో నా తండ్రి రక్తం ఉన్నది, మీ శరీరములో మీ తండ్రి రక్తం ఉన్నది. మీ తండ్రి ఎవరు అంటే పేరు చెప్తారు. నా తండ్రి ఎవరు అని అంటే నేను నా తండ్రి పేరు చెప్తాను, అంతే తప్ప పక్కింటోళ్ళ పేర్లు లేకపోతే ఎదురింటోళ్ళ పేర్లు నేను చెప్పను. నీలో ఎవరి రక్తం ఉన్నది, మీ నాన్నగారు ఎవరు అని అంటే మా నాన్నగారి పేరే చెప్తాను. నాలో ప్రవహించేది నా నాన్నగారి రక్తం. అయితే మరి యేసుక్రీస్తులో ప్రవహించేది ఎవరి రక్తం అని ఆలోచన చేస్తే, యోసేపు రక్తమా? ఈ భూమి మీద మరి యేసు ప్రభు వారిని కనినటువంటి తల్లి అయిన మరియ యొక్క భర్త యోసేపు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నదే. అయితే యేసు ప్రభులో నా పాపముతో కూడిన రక్తము యేసు ప్రభులో లేనే లేదు. అయితే ఎక్కడి నుండి వచ్చిందయ్యా యేసయ్యలో ఈ రక్తము అని అంటే, మరియతో గబ్రియేలు దూత అంటాడు, మరియా నువ్వు దయాప్రాప్తురాలివి, నువ్వు ధన్యురాలివి అని అంటే,
ఎందుకు నేను ధన్యురాలని అంటే ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు అని అంటే ఇది ఎలా జరుగును? నేను కన్యకను కదా అని చెప్పినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. ఆమేన్. పరిశుద్ధాత్మ అనగానే దేవుడు యొక్క ఆత్మ, దేవుడు ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క ఆత్మ ఎప్పుడైతే కన్య అయిన మరియను మరి కంట్రోల్ తీసుకొని తర్వాత కమ్మి ఉన్నారో వెంటనే ఆమె గర్భములో బేబీ తయారవడం ప్రారంభించారు. ఆమేన్. నజరేయుడైన యేసు క్రీస్తులో ఉన్న రక్తము ఇప్పుడు ఎవరి రక్తం అంటే ఆకాశమును భూమిని సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుని రక్తమే. స్వయంగా దేవుని యొక్క రక్తమే యేసు ప్రభులో మనము చూస్తున్నాం. ఈరోజు ఆ రక్తాన్ని మనము అనుభవిస్తున్నాం. ఆయనలో ఉన్నది ఆదాము రక్తము కాదు, సృష్టికర్త అయిన దేవుని రక్తము. ఆమేన్. ఇప్పుడు ఈ దేవుని రక్తము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు సత్శరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చిన ఈ యేసయ్య యొక్క రక్తాన్ని మనం చూసినట్లయితే ఈ రక్తం ద్వారా మనము పొందే ఒక 3 ఆశీర్వాదాల కోసం నేను ఈరోజు మాట్లాడడానికి ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము పొందిన 3 ఆశీర్వాదములు అనే అంశాల మీద నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా యేసు రక్తము మన ప్రతి పాపమును కడిగి క్షమాపణ ఇస్తున్నది. ఆమేన్. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అసలు పాపం అంటే ఏంటండి? పాపము దేవుడి నుంచి మనల్ని దూరపరుస్తుంది. పాపము దేవునికి మనల్ని సమీపముగా చేయనివ్వదు. పాపము చాలా బరువైనది. పాపము చాలా బలవంతము చేస్తుంది. పాపము దేవుని ముఖమును మనం చూడకుండా అడ్డుగోడగా నిలబడుతుంది. పాపానికి భయంకరమైన శక్తి ఉన్నదండి. ఏంటా శక్తి అని అంటే అపవాది శక్తి అది. కానీ దాన్ని జయించే శక్తి యేసు రక్తములో ఉన్నది, సృష్టికర్త అయిన దేవుని రక్తములో ఉన్నది. ఆమేన్. సో ఈ యొక్క పాపము నుంచి యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడుగుతుంది అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనమందరము పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆమేన్. మన పాపాలు కడగటానికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు రక్తము ఎందుకు చిందించబడింది? యేసుక్రీస్తు రక్తం వలన మనము పొందిన ఆశీర్వాదం ఏమైనా ఉన్నదంటే మొట్టమొదటిగా మన పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనదండి అది. ఒక స్త్రీని, పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపటానికి పరుగున ఆ స్త్రీని మరి రోడ్డు మీద ఈడ్చుకొస్తూ ఉన్నారు. ఆమెను తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పడేశారు. పడేస్తే యేసు ప్రభువు వారు అంటున్నారు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా రాయి. అన్నా, నువ్వు పాపం చేయలేదా? తమ్ముడు, నువ్వు పాపం చేయలేదా? అక్క, నువ్వు పాపం చేయలేదా? బాబు, చెల్లి, నువ్వు పాపం చేయలేదా? ఒకవేళ నువ్వు పాపము చేయకపోతే మొట్టమొదటి రాయి ఈమె మీద వేయండి అని చెప్పి యేసు ప్రభువు వారు అంటున్నప్పుడట, ఆ మాట మాట్లాడుతుండగానే దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తులో నుండి, దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తులో నుండి ఆ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడే వారి పాపముల చిట్ట వారికి కనపడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాయి వదిలేసి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోయారట. ఆమేన్. దేవుడు మనుషులైతే నీ పాపాన్ని చూసి చులకన చేస్తారు. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పి మనుషులైతే నిన్ను హేళన చేస్తారు, నిన్ను తగ్గిస్తారు, నిన్ను సిగ్గుపరుస్తారు.
కొన్నిసార్లు ఎవరికైనా తెలిసిపోతుందేమోనని భయమేసి ఒంటరిగా వెళ్ళిపోతున్న పరిస్థితులు. అయితే దేవుడు అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఏం చేసావు తల్లి నువ్వు? ఎందుకు వాళ్ళు నిన్ను తరుముకుంటూ వస్తున్నారు? ఆ మత బోధకులు ఎందుకు నిన్ను తరుముకుంటూ వస్తున్నారు? ఎందుకు నిన్ను చంపాలనుకున్నారు? ఎందుకు నీ మీద రాళ్ళు వేయాలనుకున్నారు? ప్రభువా నీకు తెలీదా? ప్రభువా నీకు తెలీదా వాళ్ళు ఎందుకు రాళ్ళు వేయాలనుకుంటున్నారో? నువ్వు యూదుడువు కాదా? నీకు తెలియదా? యేసు ప్రభుకి అన్నీ తెలుసు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, నీ పాపానికి ప్రతిగా నేను మరణిస్తాను, నా రక్తములో నిన్ను కడిగాను కుమార్తె, ఇక పాపము చేయకుండా వెళ్ళు. ఆమెన్. యేసు రక్తము ఎందుకు చిందించబడినదో తెలుసా? మనము పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. ఏంటి ఆశీర్వాదం అంటే మనకి పాప క్షమాపణ కలగాలి. పశ్చాత్తాపడి, ప్రభువా నా ప్రతి పాపమును కడుగు ప్రభువా అని మనం అడిగితేనంట మన తల మొదలుకొని అరికాలు బొట్టు వరకు ప్రతి పాపమును, మన ప్రాణ ఆత్మ దేహముల ద్వారా చేసే ప్రతి పాపమును, జన్మతః వచ్చిన పాపమును కడగడానికి ఆయన రక్తము సమర్థవంతమైనది, శక్తివంతమైనది. ఆమెన్. ఆయనలో మానవుని రక్తము లేదు, దేవుని రక్తం ఉన్నది. ఎలా చెప్పగలరయ్యా మీరు దేవుని రక్తం ఉన్నది అని అంటే? మరణ శాసనము రాసిన వాడే మరణించవలసి వచ్చినది. మరణ శాసనము రాసింది ఎవరు అనంటే సృష్టికర్త అయిన దేవుడే. ఆ దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. మహిమ స్వరూపి అయిన దేవుడు తన్ను తాను రిక్తునిగా భూమి మీదకి దిగి వచ్చాడు, నీ కోసము నా కోసము. మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. అహరోను కోసము మోషేతో అంటున్నాడు దేవుడు. ఒకసారి చూద్దామా? పాత నిబంధన గ్రంథము లేవియా కాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేవియా కాండము 8వ అధ్యాయము 8:21 అండి. అతడు దాని చదవండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. చాలండి. అహరోను అతని కుమారులు నా పొట్టేళ్ళ తల మీద తన చేతుల నుంచి మోషే దాన్ని వధించి దాని రక్తములో కొంచెం తీసి, పాత నిబంధన గ్రంథం ఛాయాచిత్రం అండి. అయితే ఇప్పుడు మోషేకి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఒక పొట్టేళ్ళను దహించి ఆ రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి మీద వేశాడట. అతను కుడి చేతి బొట్టన వేలు మీద వేశాడట. తర్వాత కుడి కాలు బొట్టన వేలు మీద కొన మీదను దాని చిమిరెను. దేవుడు మన యొక్క సమస్తము మీద, మన యొక్క శరీరము మీద, ప్రాణము మీద, ఆత్మ మీద ఆయన చిమిరి ఆయన రక్తముతో కడగడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏమిటి? ఎట్లా నా పాపం పోతుందా? యేసు రక్తం నాకేం కనిపించట్లేదు, ఎట్లా పోతుంది ఇది? ఎట్లా పోతుందంటే, అడిగినోడు సోపులు తయారు చేసే, ఒంటి సోపులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వాడు అంటున్నాడు, అయ్యా అమ్మా ఈ యొక్క యేసు రక్తం నా పాపమును కడుగుతుందని, నా మాలిన్యాన్ని తుడుస్తుందని ఎట్లా తెలుస్తుంది అని అంటే, అయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాలు సోపుల ఫ్యాక్టరీలో పని చేసినా ఆ సోపు పట్టుకొని నువ్వు స్నానం చేయకపోతే నీ మురికి పోదు. నువ్వేం చేయాలి? నీ చుట్టూర్త సోపులు, ఎన్ని సోపులు పెట్టుకున్నా, ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ సోప్స్ పెట్టుకున్నా నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు పిక్ వన్ సోప్. ఒక్క సోపు నువ్వు పట్టుకోవాలి, తర్వాత నీళ్లు పోసుకోవాలి, వాక్యం అనే నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఏమి చేయాలంటే ఆ సబ్బును తీసుకొని నీ ఒళ్ళంతా
అంతా కూడా తల మొదలుకొని కాళ్ళు వరకు కూడా ఏం చేయాలి, నీ ఒంటి మురికంతా పోవడానికి సోపు ఎలాగైతే రుద్దుకొని నీ మురికిని తొలగించుకుంటావో పొద్దు నుండి సాయంత్రం వరకు ఉన్న మురికిని, అలాగా యేసు రక్తాన్ని మనం అప్లై చేసుకోవాలి. ఆమేన్. ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నా కళ్ళను కడుగయ్యా, నా చెవులను కడుగయ్యా, నా మాటలను శుద్ధీకరించు ప్రభువా. దావీదు అంటున్నాడు, అయ్యో నేను పాపము చేసి తిని, నీ ఆత్మ నుంచి నన్ను దూరపరచొద్దయ్యా. ప్రభువా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించు అని అద్భుతమైన ఆరాధనీయుడైన ప్రభుని ఘనపరిచే, గొలియాతును ఓడించగలిగి దేవునికి హృదయానుసారుడైన రాజు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకో, నీ యొక్క సోపుతో నన్ను కడుగు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయమున మొట్టమొదటి ఆశీర్వాదం ఆ యేసు రక్తము. నువ్వు ఎంతకాలం చర్చికి వెళ్ళావా, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావా అని కాదు. ప్రభువా నీ రక్తము, యేసయ్య నీలో ఉన్నది దేవుని రక్తం అని, సృష్టికర్త అయిన దేవుని రక్తం అని నేను ఎరుగుదును. నాకు తెలిసి తెలియక లేకపోతే జన్మతః వచ్చే ప్రతి పాపము నుంచి నీ రక్తము నన్ను విడిపిస్తుంది, కాబట్టి నన్ను కడుగు, శుద్ధీకరించు అని యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మనం అడగగలిగితే ఆయన రక్తము మనల్ని కడుగుతుందట. ఆమెన్. హల్లెలూయా. ఈ రక్తం ఎవరు చూస్తారాయా అని అంటే అపవాది కూడా చూసి రికగ్నైజ్ చేస్తుంది. ఒక సాక్ష్యం నేను యూట్యూబ్లో విన్నాను. అది ఏమిటంటే ఒక లేడీ కోసము విచ్ క్రాఫ్ట్ చేస్తూ ఉన్నారట. ఒక లేడీ కోసము, ఆమె ఉద్యోగం ఊడిపోవాలని, ఆమె లైఫ్లో ఓడిపోవాలని, వాళ్ళ జీవితం అంతా, కుటుంబం అంతా నాశనం అయిపోవాలని చెప్పి ఆమె మీద కొంతమంది పడని వారు విచ్ క్రాఫ్ట్ చేస్తూ ఉన్నారట. అయితే ఈమె ఎవరు అని ఆలోచన చేస్తే ఈ విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే సాతాను యొక్క పవర్ని వాళ్ళ మీద విడుదల చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ సాతాను పవర్ని విడుదల చేస్తూ ఉన్నారో ఆ పవర్ ఏంటంటే వెనక్కి వచ్చేసిందంట. సాక్ష్యంలో విన్నా, కొన్ని స్పిరిట్స్ పేర్లు చెప్పారు. ఆ పవర్ వెనక్కి వచ్చేస్తే, ఏంటి నువ్వు వెనక్కి వచ్చేసావంటే, ఆమెను నేను తాకను, ఎందుకంటే ఆమె చుట్టూ అగ్ని వలయం ఉన్నది, ఆమె ప్రతిదినము ప్రార్థన చేసే యేసుక్రీస్తు భక్తురాలు, విశ్వాసి అని చెప్పిందంట. యేసే నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డవని, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డవని, నిన్ను ముట్టుకోకూడదని, నిన్ను ముట్టుకోవాలంటే దేవుని పర్మిషన్ కావాలని అపవాదికి తెలుసు. కాబట్టి ప్రభువా నీ రక్తముతో నన్ను పరిపూర్ణంగా నన్ను కడుగు ప్రభువా, నా ప్రతి మాలిన్యాన్ని కడుగు నాయన. అహరోను యొక్క ఆ యొక్క కుడిచే కొనను ఎలాగైతే మోషే ఆ యొక్క పొట్టేలు యొక్క రక్తమే ప్రోక్షించి చిమిరాడో, అట్టి రీతిగా నన్ను కూడా నీ రక్తముతో కడుగు ప్రభువా అని అంటే ఈ రాత్రి ప్రభు మనల్ని కడుగుతాడు. ఆమెన్. రెండవ ఆశీర్వాదముగా యేసు రక్తము ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏంటంటే, యేసు రక్తము మరణము మీద, అపవాది మీద జయాన్ని మనకు కలగజేస్తుంది. మరణము మీద, అపవాది మీద మనకేం కలగజేస్తుంది? జయాన్ని కలగజేస్తుంది. యేసు రక్తము మరణము మీద మనకు విజయాన్ని కలగజేస్తుంది, అపవాది మీద కూడా మనకు విజయాన్ని కలగజేస్తుంది. ఓ మరణమా నీ ఉల్లు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, ఓ మరణమని ముళ్ళు ఎక్కడ? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. ప్రైజ్ ది లార్డ్. ఆహా, ఎంత మంచి దేవుడండి ఆయన. మన కోసము రక్త మాంసములు కలిగిన వాడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకేసయ్యా, ఎందుకు భూమి మీదకి వచ్చావు? నీ మహిమను వదిలి ఎందుకు వచ్చావు? ఆయన ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించానమ్మా,
ఎందుకేసయ్యా ప్రాణం పెట్టావు? ఎందుకు నా కోసం ప్రాణం పెట్టావు? ప్రాణము పెట్టునంతగా నేను నిన్ను ప్రేమించాను. ఎందుకు యేసయ్యా నువ్వు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు? మళ్ళీ మూడోసారి అంటాడు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆమేన్. ప్రేమ ప్రేమ ప్రేమ. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చి రక్త మాంసములో నీలాగా నాలాగా రక్త మాంసములో పాలి భాగస్థుడయ్యాడు అని అంటే, కేవలము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆమేన్. ప్రేమించాడు కాబట్టి ఆయన రక్త మాంసముల్లో భూమి మీదకి వచ్చాడట. జీవిత కాలమంతా ఎందుకు వచ్చాడు అని అంటే, జీవిత కాలమంతయు మానవుడు ఏమి జరుగుతుంది మానవుడి కంటే, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. ఫరో అంటున్నాడు, 2 సంవత్సరాల వయసు కంటే కింద ఉన్న వారందరిని చంపేయండి. అయితే ఎంతోమందిని ఆ యొక్క ఐగుప్తులో చంపుంటారు, కానీ దేవుడు రక్షించుకోవాలనుకున్న వ్యక్తిని మాత్రం చంపనివ్వలేదు. నీ ప్రాణము మీద ఎవరికి అధికారం ఉంటుందో తెలుసా? ఆ సృష్టికర్త అయిన దేవునికి. మరణమైన జీవమైన మరణమైన ఏది మన జీవితంలో సంభవించాలన్నా దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతి లేకుండా ఏది మన జీవితంలోకి రాదు. ఖచ్చితంగా రాదు. నథింగ్. అది పరీక్షించడానికైనా, లేకపోతే ఒకవేళ మనకి బుద్ధి చెప్పటానికైనా, ఏది సంభవించినా దేవుడు అనుమతి లేకుండా, దేవుడు చెయ్యకుండా, దేవుడు చెప్పకుండా ఏది మన జీవితంలో జరగదు. యేసుక్రీస్తు ప్రభువారట, మనము జీవిత కాలమంతయు మరణ భయము చేత. ఏంటి మరణం అంటే? భౌతికంగా ఈరోజు మనం సహజంగా చనిపోయే మరణము కాదు, కానీ ఏ ఒక్కరు కూడా రెండవ మరణము చూడకూడదని దేవుడు పరలోకములోనికి, ఆ పరలోకము నుంచి ఆయన భూమి మీదకి వచ్చి రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. చూడండి, లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములను పాలివాడైన. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, 2:14, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచు. అపవాది మీద విజయం, మరణము మీద విజయం. ఈరోజు మనకి రెండవ మరణము లేదు. మనము దేవుని యొక్క రక్తములో కడగబడిన తర్వాత గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనకు నిత్య జీవం వస్తుందే తప్ప ఇక మరణానికి మన మీద ప్రభుత్వం లేనే లేదు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెరుస్తాం అంతే. అలాగే అపవాది మీద కూడా మనకి జయాన్ని దేవుడు ఇచ్చాడు. అపవాది మీద జయాన్ని ఇచ్చాడు అని అంటే, అపవాదికి కూడా నువ్వంటే భయమే. అమ్మో, ఈ బిడ్డను మనం పట్టుకోకూడదు. ఎందుకనంటే ఈమె యేసయ్య కుమార్తె, ఇతను యేసయ్య కుమారుడు, ఇతన్ని పట్టుకోకూడదు, ఇతను జోలికి రాకూడదు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే అంటాడు. కాబట్టి అపవాదికి కూడా భయం అండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడట. దేవుడు అటువంటి శక్తిని ఇస్తాడు. ఆమేన్. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు. నిన్ను ముడితేనంట నా కంటి పాపను ముడతాడు, ముట్టినట్టే అని చెప్తున్నాడు. అంటే దేవుడు అంతగా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. సో నో వన్ కెన్ టచ్ us. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా ఆయన మనకు మరణము మీద విజయాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, యేసు రక్తము నిత్య జీవమును మనకు ఉచితంగా అందిస్తుంది. యేసు రక్తం ఏం కలుగజేస్తుందంట? మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎవరిస్తారండి నిత్య జీవము? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు ఇవ్వలేరు అంతే.
ఇక ఈ భూమి మీద ఎవ్వరు ఇవ్వలేరు నీకు నిత్య జీవం. అమితముగా ప్రేమించే నీ భర్త ఇవ్వలేడు, నిన్ను అమితముగా ప్రేమించే నీ భార్య ఇవ్వలేదు, నిన్ను అమితంగా ప్రేమించే నీ పిల్లలు ఇవ్వలేరండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదివినట్లయితే, చదవండి. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఆయన రక్తము కార్చి సిలువ మరణము జయించి ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఎందుకు అనంటే కేవలము నీకు నిత్య జీవం అనే వరము ఇవ్వటానికే. ఆమెన్. ఊరికి నీ పాపాన్ని క్షమించి ఊరుకోబెట్టడు, లేదా మరణము మీద నీకు జయాన్ని ఇచ్చి ఊరుకో అనడు. చాలే నేను ఇచ్చిన ఆశీర్వాదాలు చాలు అని చెప్పడు. అల్టిమేట్గా ఆయన మనకి ఇచ్చేది ఏంటంటే ఈ లోకములో కాదట, ఈ లోకములో ఈ భూమి మీద మనకి సొంత ఇల్లులు ఉన్నా సొంత ఇల్లులు లేకపోయినా ఏం పర్లా. ఎంతమందికి మీకు సొంత ఇల్లులు ఉన్నాయి నాకు తెలియదు, ఎంతమందికి సొంత ఇల్లులు లేవో నాకు తెలియదు. సొంత ఇల్లు లేని వారు కంగారు పడొద్దు. మీకు పరలోకములో అంతకంటే అద్భుతమైన ఇల్లు మీరు కూడా వెళ్ళి కట్టుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారే మీరు వెళ్ళేసరికి కట్టేసి ఉంచుతాడు. ఆమేన్. నమ్ముతున్నారా మీరు? ఎస్, నమ్మాలి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆకాశము గతించిన భూమి గతించిన ఆయన మాటలు ఎన్నడూ నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారము కాదు అంతరించిపోవుటకు. కాలాలు మారినా లోకమంతరించిన, కాలాలు మారినా లోకమంతరించిన, నీ మాటలు నిత్య జీవ ఊటలు, నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిపోతుంది, భూమి గతిస్తుందేమో కానీ ఆయన మాటలు ఎన్నడు గతించవు. నీకు వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానము ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఈ భూమి మీద నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఏమీ పర్వాలేదు. నీవు చూపించిన విశ్వాసనీయతను బట్టి, ఆయన నమ్మిన విధానాన్ని బట్టి, ఆయన కోసము నువ్వు చేసిన ప్రతి ఒక్క పరిచర్య కోసము దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప బహుమతిని, హెచ్చింపును పరలోక రాజ్యంలో మనకు ఇస్తాడు. ఆయన నిత్య జీవము కలగచేస్తాడు. నిత్య జీవం మనని గ్రేటెస్ట్ గిఫ్ట్. ఇక ఈ భూమి మీద ఎవ్వరు ఏమి ఇచ్చినా అది అసలు దీంతో మనం పోల్చలేనే లేవు. ఒకవేళ నువ్వు నీ భార్యని బాగా ఇష్టపడి అమితముగా ప్రేమించి డైమండ్ నెక్లెస్ ఇచ్చినా కానీ నిత్య జీవముతో అది సరి రానే రాదు. అందరికంటే విలువైన గిఫ్ట్ ఇచ్చింది ఎవరు అనంటే, మనకిచ్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ విలువైన గిఫ్ట్ ఏంటంటే నిత్య జీవం అనే వరం. కాబట్టి ఈ లోకములో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఏం పర్వాలేదు. మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ మోసగించడు. మనకేమి ఇస్తాడట? నిత్య జీవం ఇస్తాడట. నిత్య జీవం అంటే ఎప్పుడు నువ్వు జీవిస్తూనే ఉంటావు. ఎక్కడ జీవిస్తావయ్యా అనంటే ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుని దగ్గర మనం ఉంటామంట. ఆమెన్. యుగ యుగాలు ఉంటాం. ఇది కేవలము ఎలా వచ్చింది నిత్య జీవం అనే వరము అనంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తములో కడగబడుట ద్వారా మాత్రమే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిది, ఆయన రక్తం ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన రక్తము ద్వారా మనకు క్షమాపణ కలుగుతుంది. రెండవది చెప్పాలి, రెండవది మరణము మీద అలాగే అపవాది మీద మనకు జయము కలిగింది. మూడవది మనకు నిత్య జీవము కలిగి ఉన్నది. ఇది కేవలం యేసు రక్తం ద్వారానే. ఈ రాత్రికాల సమయమున చెల్లి, అన్న, అక్క, మీతో ఒక్క మాట. ప్రభువా, నీ రక్తం ఇన్ని ఆశీర్వాదాలు అయితే ఇంకా నేను ఎందుకు పాపం చేస్తున్నా? ఇంకా నేను ఎందుకు నీకు దూరంగా ఉంటున్నా?
ఇంకా ఎందుకు నీ ముఖం నేను చూడలేకపోతున్నాను? వయో సో సైలెంట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు చాలా మౌనంగా ఉన్నావని నేను ఎందుకు బాధపడుతున్నా? ఎందుకో తెలుసా? నువ్వు నమ్మట్లా. ఆయన నీతో ఉన్నాడని, నీతో ప్రయాణం చేస్తున్నాడని. ఆయన భూమి మీదకి వచ్చిందే నిన్ను కొనటానికని, నిన్ను తన సొత్తుగా చేసుకోవటానికి. నీకున్న ఆస్తిని నువ్వు ఎంతో భద్రంగా కాపాడుకుంటావే. పొద్దున లెగిస్తే మొత్తము ఊడ్చేసి ఎవరైనా నీ గ్రౌండ్లోకి రాకుండా, నీ వాకిట్లోకి రాకుండా మరి కాపాడుకుంటావు కదా. ఎంతో జాగ్రత్త పరుచుకుంటావు నీ యొక్క స్వాస్థ్యాన్ని. అయితే యేసు ప్రభు యొక్క స్వాస్థ్యము నువ్వే, నేనే. కాబట్టి ఆయన మనల్ని ఇంకా భద్రంగా కాపాడుకుంటాడు. కాబట్టి యేసయ్యా, నేను నీ సొత్తును కదా, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు కదయ్యా. అయితే తెలిసి తెలియక నేను ఇంకెన్ని పాపాలు చేసినా నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో కడుగు. మరణం ఇక నన్ను ముట్టదు, ఇది నేను నమ్ముతున్నా. అపవాది మీద నాకు జయమిచ్చావు. జయమిచ్చిన తర్వాత కూడా ఎందుకు భయపడాలండి? వాణ్ణి మనం సిగ్గుపరచాలంతే. దేవునికి లోబడాలి, వాణ్ణి సిగ్గుపరచాలి. రోషం కలిగి బ్రతకాలండి. ఎందుకంటే యేసు రక్తము మనలో ఉన్నది, మనలో ఉంది. కాబట్టి ఈ యేసు రక్తం వల్లనే మనకు విజయం కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు అంటే, అదిగో అపవాది వస్తున్నాడు, నా దగ్గర వాడికి ఏ వంతు లేదు. ఎందుకు చెప్పగలిగాడో తెలుసా? యేసయ్య ఏ పాపము చేయలేదు, ఆయనలో ఉన్నది తండ్రి రక్తం. శోధింపబడి బలహీనపరచబడి కూడా ఎక్కడ కూడా ఆయన పాపము చేయలేదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అసూయని, కక్షని, విభేదాన్ని, వీటన్నిటినీ, శరీర కోరికలు, వీటన్నిటినీ క్రీస్తు ప్రేమతో వాటన్నిటిని జయించి దేవుని ఆత్మఫలము కలిగి మనము ఉండాలి. ఆమెన్. ఈరోజు యేసు రక్తము ద్వారా పొందుకున్న ఈ 3 ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్న క్రీస్తు విశ్వాసులమైన మనమందరము పొందుకున్నాం. కాబట్టి మరొక్కసారి వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్, దేవుడా, నీ సన్నిధానములో నీవు నాకు ఇచ్చిన ఈ నిత్య జీవం అనే వరాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నేను సంతోషంగా ఉంటాను. ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా జయించే శక్తిని మరొక్కసారి నాకు దయచే ప్రభువా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు అటువంటి ఆశీర్వాదము ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అపవాది తంత్రాలను జయించి, అయా తండ్రి నాయన, నీ పాపాలు క్షమించబడవు. దేవుడి సన్నిధిలో కూర్చోడానికి నీకు సిగ్గు వేయట్లేదా అని చెప్పు. ఎన్నోసార్లు అపవాది మాట్లాడుతూ ఉంటంటగా, వాడిని జయించు కుమార్తె. ప్రభువా, నీకు వందనాలయ్యా. నీ రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. కాబట్టి నన్ను శుద్ధీకరించి కడుగయ్యా. ప్రతి మాలిన్యాన్ని కడుగు ప్రభువా. మరణ భయము లేకుండా, అనారోగ్య భయము లేకుండా, ఏమి జరుగుతుందో అనే భయము లేకుండా, భయం అనే దాస్యము నుంచి నాకు విడుదలను కలగచేసి అపవాది మీద జయమును కలగజేసినందుకు నీకు వందనములయ్యా. బాహాట వాణ్ణి సిగ్గుపరిచావు అయ్యా. నాకు జయం ఇవ్వటానికి నువ్వెన్నో కార్యాలు చేసావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నిత్య జీవం అనే వరం ఇచ్చావు ప్రభువా. ఇక మేము భయపడాల్సిన అవసరం లేదని చెప్పావు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను అయ్యా తండ్రి దీవించండి. వాక్యాన్ని మా హృదయాల్లో నాటి బలపరచమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.